Vikas Garu, a quick word from you. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం అండి, ఇంతమందిని చూడడం ఇక్కడ. నిజంగా పెద్దిరామారావు గారు మనసుతో రాశానండి. ఆయన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వలేదు బుక్లో, ఒక మనిషి ఆలోచన విధానాన్ని, నాయకత్వ లక్షణాన్ని ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. నిజంగా చాలా అద్భుతంగా రాశారు సార్ మీరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బుక్. అండ్ అంటారు కదా, పిక్చర్ స్పీక్స్ మోర్ దెన్ 1000 words అని. నిజంగా ఆ ఫోటో ఉంది చూసారా కింద, ఒక గ్రామీణ నేపథ్యం గల ఆంధ్రప్రదేశ్ని మెల్లగా సర్వీస్ ఓరియంటెడ్గా ఆయన తీసుకెళ్తూ ఇక్కడి నుంచి అమెరికాకి తీసుకెళ్ళి, అది ఆయన లైఫ్స్ వర్క్ అండి. నిజంగా ఈ ప్రపంచాన్ని ఏమైనా మార్చాయి అంటే కళలే మార్చాయి. కొంతమంది, ఈ ప్రపంచంలో ఉన్న కొంతమంది కన్న కళలే ఈ ప్రపంచాన్ని మార్చాయి. నిజంగా నాయకుడు ఎవరంటే అట్లాంటి గొప్ప కళలు ఉన్న వాళ్ళే నాయకులు. అండ్ అట్లాంటి కళలు ఆయనకు ఉన్నాయి. మీరు గ్రామీణ నేపథ్యంలో తీసుకుంటే మహిళల్ని తీసుకోండి. డ్వాక్రా అని తీసుకొచ్చినా కానీ సరే, ఇంటికే పరిమితమైన మహిళల్ని చిన్న పొదుపు సంఘాలండి, మీకు తెలుసుంటే అప్పుడు నెలకు 5 రూపాయలు సేవ్ చేసుకునేవాళ్ళు. వాళ్ళు కలిసి పోగు చేసుకుని ఒక టీం తీసుకొని వాళ్ళకు చిన్న గ్రూప్ ప్లాన్ చేసుకొని వాళ్ళకి మ్యాచింగ్ లోన్స్ బ్యాంక్ నుంచి ఇస్తూ అట్లా గ్రాస్ రూట్స్ దగ్గర నుంచి ఒక పక్కనే బిల్ గేట్స్ గారితో, బిల్ క్లింటన్ గారితో వాళ్ళతోటి వర్క్ చేశారనమాట. సో నిజంగా మనం అందరం కూడా లోతుగా ఆలోచించాల్సిన మనిషి అండి చంద్రబాబు నాయుడు గారు. అట్ ద సేమ్ టైం లీడర్షిప్ అండి. ఏ లీడర్ ఈజ్ సమ్వన్ హూ క్రియేట్స్ లీడర్స్ అండ్ నాట్ ఫాలోవర్స్. అండ్ మీరు చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. సీతక్క అనే గారి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, నక్సలైట్గా గన్ను పట్టుకున్న ఉన్న ఆవిడ్ని, రామానికి సమాజం మీద తపన ఉంటే కనుక రా సమాజంలోకి వచ్చి వర్క్ చేద్దుగాను అని చెప్పి ఇవాళ రోజున ఆవిడ క్యాబినెట్ మినిస్టర్ అండి. నిజంగా ఎవరికైతే ఆ తపన ఉందో అలాంటి వాళ్ళని తీసుకొచ్చి జిఎంసి బాలయోగి గారు స్పీకర్గా చేశారండి. ఎవరిని అడిగినా కానీ సరే మన దేశానికి చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చిన ప్రెసిడెంట్ ఎవరంటే అబ్దుల్ కలాం గారు అంటారండి. ఆయన ఎక్కడున్నారు, అట్లాంటి దాన్ని తీసుకొచ్చి మనకి ఇంత ఇన్స్పిరేషన్ ఇచ్చారు. నిజంగా ఒకసారి ఆలోచించండి, మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒక గొప్ప కనే దమ్ము ఉంటుందా ఎవరికైనా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చినప్పుడు రాజధాని లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, పెట్టుబడి లేవు, విద్యా సంస్థలు లేవు. అట్లాంటప్పుడు అమ్మో ఉన్నదాన్ని ఎట్లా పెట్టుకోవాలి, ఉద్యోగస్తులకి జీతాలు ఎట్లా ఇవ్వాలి అని ఆలోచించే పరిస్థితి అది. దాంట్లో కూడా ఆయన ప్రపంచంలో నేను అగ్రగామిగా ఎట్లా ఉండాలి అని ఆలోచించిన వ్యక్తి. దానికి దమ్ము ఉండాలండి. నిజంగా అట్లాంటి కళలే ప్రపంచాన్ని మారుస్తాయి. అలాంటి కళలే ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్కి కావాలి. అండ్ ఇంకొకటి, ఒక పెద్ద గీత పక్కన మనకి దమ్ము ఉంటే అంతకంటే ఎక్కువ గొప్ప వర్క్ చేసి ఇంకో పెద్ద గీత తయారవ్వాలి. కానీ ఆ గీతని చెరిపేద్దాం అనుకోవడం చాతగాని తనం అండి. దాన్ని సొసైటీ అసలు యాక్సెప్ట్ చేయకూడదు. అండ్ ఆయన తీసుకుంటే బ్యూటిఫుల్లీ యూ టైటిల్ ద బుక్ సార్, డీకోడింగ్ ద లీడర్. టెక్నాలజీ అండి. ఆయన పుట్టింది ఎప్పుడు? అప్పుడు గూగుల్ లేవు, ఏమీ లేవు. స్విగ్గీ కానీ, జొమాటో కానీ, ఊబర్ కానీ ఇవన్నీ ఏమీ లేవు. కానీ ఇప్పుడు యంగ్స్టర్స్ 20s ఎట్లా ఆలోచిస్తున్నారో అంతకంటే వేగంగా ఆలోచించే ఆలోచన అయింది. నేను మైక్రోసాఫ్ట్ కంపెనీలో అక్కడ డెవలపర్స్తో ఒకరోజు కూర్చున్నాను. కైజాలా అని ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ చంద్రబాబు నాయుడు గారు కూడా బాగా వాడారు గవర్నమెంట్లో. వాళ్ళతో కూర్చొని మాట్లాడుతుంటే వాళ్ళు ఏమన్నారంటే, వికాస్ అవర్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారు. ఆయనతో కలిసినప్పుడల్లా మా యాప్ ఎట్లా డెవలప్ అవ్వాలో తెలుస్తుంది అని అన్నారనమాట. సో మనందరం కూడా లోతుగా తెలుసుకోవాలండి. అండ్ ఈ బుక్ ప్రతి ఇంట్లో ఉండాలండి. నిజంగా సార్, ఈ బుక్స్ మీరు చాలా పబ్లిష్ చేయాలి. దిస్ బుక్ ఈజ్ ఏ పొలిటికల్ అండి. నాకు ఏ పొలిటికల్ పార్టీతో సంబంధం లేదు. నేను కూడా ఒక పల్లెటూరులో పుట్టినవాడిని. ఇప్పుడు 2 స్టార్టప్ కంపెనీస్ తోటి వర్క్ చేస్తున్నాను. బట్ కలాం గారికి నేను ఒక మాట ఇచ్చాను. నేను బిట్స్ పిల్లలలో చదువుకున్నాను. ఆయన కాలేజ్కి వచ్చినప్పుడు ఆ విజన్ 2020 కోసం నా సగం టైం కేటాయిస్తానన్నాను. అట్లాంటిది ఒక పొలిటీషియన్ డెఫినెట్గా ఆయన. బట్ మోర్ దెన్ ఎ పొలిటీషియన్, హీ ఈజ్ ఎ లీడర్. అండ్ వాట్ ఆంధ్రప్రదేశ్ రైట్ నౌ నీడ్స్ ఈజ్ ఎ లీడర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. At the same time, thank you so much for giving an opportunity for a youngster and a novice like me, sir, to address the audience. And ప్రతి ఒక్కళ్ళు చదవాలండి ఈ పుస్తకం. మీరు నిజంగా ఈ ఒక్క మాట మాత్రం అందరూ తీసుకెళ్ళాలండి. కళలే ప్రపంచాన్ని మార్చాయి,
గొప్ప కళలే ఆంధ్రప్రదేశ్ని కూడా మారుస్తాయి. అండ్ మీరు ఇక్కడ వీల్ చైర్లో ఒక ఆయన ఉన్నారు, చంద్రకాంత్ సాగర్ గారు. ఆయనకి ఇన్స్పిరేషన్ చంద్రబాబు నాయుడు గారు అంటే, ఆయన తెలంగాణలో బెస్ట్ ఇండస్ట్రియలిస్ట్ అవార్డు తీసుకున్నారండి. ఆ వీల్ చైర్ కుర్చీలో ఉన్నారు కదా. ఆయన ఏంటంటే, నేను ఒక జాబ్ సీకర్ కాదు, జాబ్ గివర్ కావాలి అని ఆ స్ఫూర్తి తీసుకొని నేను ఒక ఆంట్రప్రనర్ అవ్వాలి అని చెప్పి ఆయన సొంత కంపెనీ పెట్టుకొని తోటి వికలాంగులకి ఆయన ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారండి. నిజంగా ఇలాంటి ఇన్స్పిరేషన్ కావాలి. ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది ఇప్పుడు ఇన్స్పిరేషన్ కావాలి, ఆస్పిరేషనల్ ఆంధ్రప్రదేశ్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ సార్. Thank you, Vikas. May you continue.